హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్. నేను ఇవాళ లేక్ దగ్గరికి వచ్చాను. అబ్బాయి ఇక్కడికి రాగానే అసలు నేచర్ ఎంత బాగుందో నాకైతే పీస్ఫుల్గా అనిపిస్తుంది. చాలా బాగుంది. లేక్ మొత్తం తామర పూలతో నిండిపోయిందనమాట. బాతులు కూడా అసలు ఎంత బాగా నడుస్తున్నాయో. ఒకటే బాతు కాదు, చాలా ఉన్నాయి. నేనైతే లేక్ చుట్టూ తిరిగానమాట. చాలా పెద్దగా ఉంది లేక్. సరస్సు చుట్టూ కూడా అంత గ్రీనరీతో నిండిపోయిందనమాట. ఇక్కడ చూసిన పచ్చదనమే చాలా బాగా అనిపించింది. అసలు ఎంత ప్రశాంతమైన వాతావరణమో. అక్కడ ఒక పక్షుల సౌండ్ తప్ప అసలు మనుషుల సౌండ్ అసలు లేనే లేదు. ఇక్కడికి రాగానే నాకైతే అసలు పాజిటివ్ వైబ్ వచ్చింది. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు చాలా. ఇంకా ఈ సరస్సులో చాలా రకాల ఫిషెస్ కనిపిస్తున్నాయి. అసలు ఎన్ని రకాలు ఉన్నాయో ఫిషెస్. బాతులు కూడా, అసలు బాతులకి ఏంటంటే ఇంకా సపరేట్గా హౌస్ ఉంది. అది మాత్రం నాకు అసలు భలే అనిపించింది. అందులో నుండి ఒక పెద్ద బాత్ వెళ్ళింది అనమాట. నేను ఆ బాతును చూడగానే ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నాను, కానీ కాదు, అది కదులుతూ ఉంటే ఓ రియల్ డక్ అని అనిపించింది. చాలా బాగుంది అసలు. ఇక్కడ సమ్మర్ సీజన్లో చాలా మంది ఈ లేక్ దగ్గరికి వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. అలా టైంపాస్గా ఏమైనా స్నాక్స్ తీసుకొచ్చుకొని అక్కడ కూర్చొని తింటూ ఉంటారనమాట. నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాటర్ తాగడానికి ఇక్కడ డ్రింకింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇక్కడ బోరింగ్ నేనైతే ఫస్ట్ టైం చూశాను. మనకేంటంటే ఇండియాలో మోస్ట్లీ కొడితేనే వాటర్ వస్తాయి కదా బోరింగ్లో నుంచి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇంకా వింటర్ సీజన్లో అయితే ఈ లేక్ అంతా గడ్డగట్టిపోద్ది అనమాట. ఎందుకంటే టెంపరేచర్ మైనస్లోకి పడిపోద్ది అనమాట మొత్తానికి. ఆ టైంలో ఇది మొత్తం ఐస్ అయిపోద్ది ఈ సరస్సు అంతా. ఈ లేక్కి దగ్గరలో ఒక స్కూల్ ఉందన్నమాట. కొంచెం దూరంలో ఇల్లులు కూడా ఉన్నాయి. సో ఆ టైంలో ఈ లేక్ అంతా గడ్డగట్టినప్పుడు పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. దాని మీద స్కేటింగ్ అలాంటివి చేస్తూ ఉంటారనమాట. లేక్ దగ్గర పిల్లలు ఆడుకోవడానికి చిన్నగా ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా చెప్పాలి అంటే లేక్, సరస్సు అనగానే మనకు మనస్సుకు ఒక ప్రశాంతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది కదా ఫ్రెండ్స్. సో సరస్సు అంటే ప్రకృతి అందాలకు ఒక నిదర్శనం. సరస్సు అందాన్ని పరిశీలిస్తే అసలు మనకి మొదటగా కనిపించే విషయం ఏంటంటే ఆ నీటి ప్రతిబింబం కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేశాను. ఈ లేక్ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్.